హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్టోరీస్ లైబ్రరీ. ఈరోజు నేను చెప్పబోయే కథ నిజమైన స్నేహితుడు ఎవరు? పిల్లలు, అందరూ స్నేహితులమే అంటారు, కాని నిజమైన స్నేహితుడెవరో తెలుసా? ఈరోజు మీకు ఒక అందమైన కథ చెబుతాను. అందరూ శ్రద్ధగా వినండి. అర్జున్, కిరణ్, రవి ముగ్గురు స్నేహితులుండేవారు. వాళ్ళు ఎప్పుడూ కలిసి ఉండేవాళ్ళు. కలిసి పాఠశాలకు వెళ్తారు, కలిసి ఆడుకుంటున్నారు, ఒకరితో ఒకరు భోజనం పంచుకుంటున్నారు. అర్జున్, కిరణ్, రవి మనం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్. మనము ఎప్పుడూ కలిసి ఉండాలి. అవును, ఏ కష్టమొచ్చినా మనం ఒకరినొకరం వదిలిపెట్టకూడదు. మనము ఎప్పటికీ జీవితాంతం కలిసి ఉండాలి. ముగ్గురు చేతులు కలుపుతారు. వీలు చదువుతున్న స్కూలు ఇంటికి దూరం ఉండటం వలన ఇంటికి వెళ్లటానికి రోజూ ఆలస్యమవుతుంది. ఒక్కరోజు ఆటలో పడి స్కూల్లోనే ఆలస్యమవుతుంది. ఒరేయ్, మనము ఆడుకుంటూ టైం చూడటం మర్చిపోయాం. ఇంటికి వెళ్లటానికి లేటవుతుంది. త్వరగా వెళ్దాం పదండి. అవున్రా, మనము మర్చిపోయాం. త్వరగా వెళ్దాం పదండి, లేదా చీకటవుతుంది. నేనప్పుడే చెప్పాన్రా, నా మాట మీరు ఎప్పుడూ వినరు. సరేలేరా, ఇప్పుడు గొడవ ఎందుకు? మనము ముగ్గురం కలిసి త్వరగా ఇంటికి వెళ్దాం. పిల్లలు, ఎక్కడికి వెళ్తున్నారు? స్కూల్లో గేమ్స్ ఆడుకుంటూ ఆలస్యమైంది. ఇంటికి వెళ్తున్నాం సార్. అవునా? అయ్యో, ఈరోజు ప్రధాన రహదారి మరమ్మతులు జరుగుతున్నాయి. రోడ్డు మూసివేశారు. మీరు అడవి దారిలో వెళ్ళాలి, కానీ జాగ్రత్తగా ఉండండి. అమ్మో, అడవిదారా? నాకు భయంరా బాబూ. ఏం కాదులేరా, మేమున్నాం కదా, కలిసి వెళ్దాం. ముగ్గురు ధైర్యంగా ముందుకు నడుస్తారు. అడవిలో పక్షులు ఎగురుతున్నాయి, ఆకులు కదులుతున్నాయి. అకస్మాత్తుగా గుర్ర్ గుర్ర్ ఒక పెద్ద పులి పొదల వెనుక నుంచి బయటకు వస్తుంది. ముగ్గురు భయంతో వణుకుతారు. అర్జున్ వెంటనే దగ్గర్లోని చెట్టు ఎక్కేస్తాడు. అర్జున్ స్వార్థంతో, నేను ముందుగా ప్రాణాలు కాపాడుకోవాలి. వీళ్లకు చెట్లు ఎక్కడం రాదు. నేను చెట్టు ఎక్కి నా ప్రాణాలు కాపాడుకుంటా. పులి వేలిద్దరిని తినేసి నన్ను వదిలేస్తుంది. అప్పుడు నేను సేఫ్గా ఇంటికి వెళ్ళవచ్చు. కిరణ్, రవి ఆశ్చర్యంతో చూస్తారు. కిరణ్ కూడా భయంతో చెట్టు ఎక్కడం రాకపోయినా అలానే ఎక్కుతాడు. కిరణ్, రవి నువ్వు కూడా చెట్టు ఎక్కురా, లేదు అంటే పులి చూపుతుంది. నాకు ఎక్కడం రాదురా, ప్లీజ్ హెల్ప్ చెయ్యండి, నన్ను కూడా కాపాడండి. అర్జున్, మనము రవిని పైకి లాగుదాం, వాణ్ణి కాపాడుకుందాం. వద్దురా, పులివాణ్ణి చంపి వెళ్ళిపోతుంది, అప్పుడు మనని వదిలేస్తుంది. కిరణ్, రవి అర్జున్ మాటలకు షాక్ అవుతారు. కాని కిరణ్ రవి కోసం చెట్టుపై నుండి కిందకి దూకుతాడు. కిరణ్ తన తాత చెప్పిన మాట గుర్తు చేసుకుంటాడు. తాతయ్య ఫ్లాష్ బ్యాక్. పులి ఎదురైతే కదలకుండా నేలపై పడుకో, అది చనిపోయిందని అనుకుని వెళ్ళిపోతుంది. రవి, భయపడకు, నేను చెప్పినట్టు చెయ్యి. మనము ఇద్దరం చనిపోయినట్టు పడుకుందాం, ఎలాంటి సౌండ్స్ చెయ్యకూడదు. కిరణ్, రవి ఇద్దరూ నేలపైన చనిపోయినట్టు పడుకుంటారు. పులి వచ్చి ఇద్దరి ముఖం దగ్గర వాసన చూస్తుంది. కొన్ని క్షణాల ఉత్కంఠ తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోతుంది. పులి వెళ్ళిన తర్వాత అర్జున్ చెట్టు దిగుతాడు. అర్జున్ నవ్వుతూ, పులి మీ చెవిలో ఏమి చెప్పింది?
కష్టంలో నిన్ను వదిలి పారిపోయేవాణ్ణి నిజమైన స్నేహితుడు అనుకోకు అని చెప్పింది. అర్జున్ తల వంచుతాడు. నన్ను క్షమించు కిరణ్, భయంతో నేను నా మాట మర్చిపోయాను. నీలాంటి స్నేహం చాలా డేంజర్, మాతో మాట్లాడకు, వెళ్ళిపో. తప్పు అందరూ చేస్తారు, కాని దాన్ని ఒప్పుకుని మారినవారే గొప్పవారు. అర్జున్ సారీ చెప్పాడు కదరా, మారిపోయాడులే. ముగ్గురూ కౌగిలించుకుంటారు. పిల్లలు, స్నేహితులు అందరూ మనతో ఉంటారు, కాని కష్టంలో చెయ్యి పట్టి నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. ఆపదలో అండగా నిలిచేవాడే నిజమైన స్నేహితుడు. నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంకరేజ్ కోసం ఒక లైక్ చేయండి. మళ్ళీ మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.